కోనసీమ జిల్లా అమలాపురంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రి వైద్యుల నిర్వాకం పరాకాష్ఠకు చేరింది. విమెన్స్ కేర్ అండ్ జనరల్ ఆసుపత్రి డాక్టర్లు ఇంటర్మీడియట్ విద్యార్థినికి అబార్షన్ చేయడానికి యత్నించారు. కనీసం తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా అబార్షన్ చేయడానికి ప్రయత్నించారు. విద్యార్థిని సమాచారాన్ని కూడా నమోదు చేసుకోలేదు. సమాచారం అందుకున్న బాలల హక్కుల కమిషన్ మెంబర్ ఆసుపత్రిలో విచారణ జరిపారు. మరోవైపు విద్యార్థిని తల్లిదండ్రులు ఆసుపత్రికి రావడంతో ప్రియుడు పరారయ్యాడు. మామిడి కుదిరి మండలం నగరం పోలీస్ స్టేషన్లో బాలిక కిడ్నాప్ కేసు నమోదైంది. అబార్షన్ చేయడానికి మందులు వేయడంతో అమ్మాయి ఆరోగ్యం క్షీణించింది. పేషెంట్ వాళ్ళ పేరెంట్స్ యొక్క కన్సెంట్ డెఫినెట్గా ఉండాలండి. అంటే ఎవరో వచ్చేస్తే అడ్మిట్ చేసుకొని చేయడానికి మరి అంటే ప్రాపర్గా వాళ్ళని కన్సెంట్ అది సరిగ్గా తీసుకోలేదు కదండి. కంపల్సరిగా పేరెంట్స్కి ఇంటిమేట్ చేయాలా. ఎవరో వచ్చేసి అడ్మిట్ చేసి నన్ను మాట్లాడనివ్వండి. ప్రశ్న అడిగిన తర్వాత నేను యూజువల్గా ఏంటంటే వాళ్ళు కన్సెంట్ కంపల్సరీ పేరెంట్స్కి ఇంటిమేట్ చేయాలండి. అలా జరగలేదు ఈ కేసులో. మరి ఎవరో వచ్చి అడ్మిట్ చేస్తే వీళ్ళు అడ్మిట్ చేసుకున్నారు. నేరం పనులు చేస్తున్న డాక్టర్లని ఏ మాత్రం కూడా మా కమిషన్ నుంచి వదిలిపెట్టమని చెప్పని తప్పనిసరిగా తెలియచేసుకుంటున్నాము. ఇప్పుడు ఈ పాపకి మరి లోపల బేబీ 6 months కంప్లీట్ అయ్యి 7th month వస్తుంది. చట్టరీత్యా తల్లిదండ్రుల కన్సెంట్ లేకుండా ఆ అమ్మాయికి వివాహం జరగలేదని చెప్పింది. కన్సెంట్ తీసుకోకుండా డాక్టర్ గారు అడ్మిట్ చేసి అబార్షన్ చేయడానికి సిద్ధపడ్డారు. ఈలోగానే నాకు ఇన్ఫర్మేషన్ రాగానే ఆ అమ్మాయి చాలా ఇబ్బంది పడుతుంది. ఇప్పటికీ కూడా చాలా ఏడుస్తుంది, అమ్మాయి బాధపడుతుంది. కానీ పట్టించుకునే నాదుడు అనే వాళ్ళు ఇక్కడ లేకపోవడం అనేది ఈ విషయాన్ని చాలా కఠినంగా మేము తీసుకోవాల్సి పరిగణలోకి తీసుకుంటాము. గవర్నమెంట్